ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభుని స్తుతించే భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి ఆకాశంలో సూచించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. కీర్తనలో 115 అధ్యాయము 15 వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, నీ చేత ఆశీర్వదించబడిన నీ ప్రజలను నిండారులు దీవెనతో నింపండి. నీ రాకడ కొరకు సిద్ధపరచండి. ఓ పక్క భూమి బద్దలవుతుంది అయ్యా, ఓ పక్క అగ్ని పర్వతాలు పగులుతున్నాయి తండ్రి. తుఫానులు, రకరకాలైనటువంటి వ్యాధులు భూలోకంలో సంక్రమిస్తూ ఉండగా నువ్వు ప్రేమిస్తున్నటువంటి నీ ప్రజలను రాజ్యవారసులుగా చేయండి. అంతేకాదు నా దేశ ప్రజలందరిని రక్షించండి. నీ రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో ఉంటూ సహాయం చేయి. మేలుతో నింపమని, నా తోటి సేవకులను కూడా నీ చేతులు ఎత్తిపట్టుకుని కాపాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడై ఉండుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.